దాంట్లోని నవోదయ ఆంధ్ర బ్రాహ్మణ సమాజం కార్యక్రమంలోని వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆఖరికి స్టేజ్ ఎందుకు వచ్చేస్తారు. దాని తర్వాత ఫోటో అయినారు. మిగతా అంటే ఆఖరిగా అందరూ కలిసి ఫోటో దిగుతాం. ఇప్పుడు సన్మానం వెళ్ళున్నది. ముందుగా డి మల్లికార్జున్ గారు వేదికపైకి రావాలి. గ్రామ సమాజం అందరూ వచ్చి ఎవరో మడిది ప్రసాద్ గారు, శంకర్ గారు, అందరూ కేనేటి మూర్తి గారు, రామకృష్ణ గారు అందరూ వచ్చారు. గురుగారు మీ చేతుల మీద బీటూరి నాగేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మొన్న ఇక్కడ శంకర మా ఉగాది మిలనం ఉంది. అందులోని నేను మొత్తం 7 పండ్ల వాడికి తెచ్చి ఇక్కడ పెట్టేశాను. ఆయన వస్తున్నాయన వీడియో నాగేస్తూ ఆయన అన్నమయ్య వేసం వేసేవారు కదా. అన్నమయ్య తిన్నగా వచ్చేసినట్టుగా బీటూరి నాగేష్ గారు నేను మొత్తం అంటే అన్నమయ్యలాగే విధం ఏం లేదు మొత్తం ఆయన తాళపాకి రాయిపోయింది. కావాలి రాయి లాంటి హృదయాలు వద్దు. రాయ్పూర్లో ఉన్న తెలుగువారి లాంటి హృదయాలు ముద్దు. నేను అదే చెప్పాను. తెలుగు అభ్యుదయ బ్రాహ్మణ సమాజ్ సభ్యులందరికీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గురుగారు రండి, అందరూ వచ్చేయండి ఒకసారి ఫోటోకి. అందరి కింద ఇక్కడ కొంతమంది నిలబడిపోండి, కొంతమంది ఎలాగొచ్చేయండి, మీదకి వచ్చేయండి అందరూ. ఇద్దరు సభకి నమస్కారం. శ్రీమద్ భాగవతంలో సుగముని పరీక్షకి చెప్పినటువంటి విషయం, ఇప్పటి వరకు గురువు గారు చెప్పినటువంటి సారాంశం ఆ పద్యమే. భయములు మనములో ఏదుండనూదునని ఇంత భయము మనములో బలం మాను సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యము గాన హరి
తలంపుము దొంగ ఇక కలుగదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నిత్య నివాస సౌఖ్యములు ఏనుగుండనవుదని ఇంత భయము మనములో మామము హరి హరింతలము ఇక కలుగదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదము మాధవలోక నివాస నిత్య సౌఖ్యముల్ శ్రీమద్రమారమణ గోవింద ఒకసారి మైకు ఏం పెట్టినారు? తేనేటి మూర్తి గారు తెన్నేటి మూర్తి గారు తేనెలు ఒలికించే తెలుగులో చక్కగా పాడారు. వారికి వస్తే ఒక విజ్ఞప్తి విన్నపం ఏమిటంటే పెళ్ళు మనే విల్లు పెటిల్లు మనే గంటను వాగ్దానం సినిమాలో ఎరంగి గారు నటిస్తూ ఉంటే వెనకాల వాయిస్ ఓవర్ ఘంటసాల గారు సాధ్యం అయితే మీరు ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడుదాకా నేను చేసింది గోళ, అందుకే నీకు మాల చెప్పు పోయిందా? మోనికా ఓలి మోనికా బంగారు తల్లి అన్నా నా ఉపన్యాసం బాగుందా? హ్యాపీయా? అవునా? అయ్యో ఖచ్చితంగా నేనే ఇవి చాలా తెచ్చాను. ఇవి పెద్దవాళ్ళకి మళ్ళీ వేస్తాం, ముందు పిల్లలకి వేసేస్తాను. ఎవరైనా పిల్లలు ఉన్నారు ఇక్కడ? వచ్చే ఇదే ఈ పిల్ల గుర్తు చేసింది నాకు. సీతారామచంద్రుడి గారు ఇది స్వామివారి మొన్న సరిపోతాయి అందరికీను? సరిపోతాయా? సరిపెట్టేద్దామా? రండి అయితే రండి, అందరూ వచ్చేయండి. భద్రాచలం రాములు గారు ఇలా చెప్తాను కదా, రాముల భారం మాకే విచారం రామా నిజే భారం దాశరథి ఆశీర్వాద్ లేదు. అలాగే ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి. అదేమిటంటే అమ్మ మైకిలో పెట్టు. అంతేగా ఇదిగో ఇది అయిపోయిందా? అయిపోయింది. ఎప్పటిదాకా మలుపు, ఇదేమో తెలుపు. సరిపోద్దేమో, ఎందుకంటే ఎంత పొద్దున్న ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు. అద్భుతం అన్నారు. అయితే అద్భుతం మీ దగ్గర పెట్టుకోండి అని ఆనందపడ్డారు. సార్ ఇది బృందావన ప్రసాదం. మా ఆకర్ష్ గారు రాస్తాడు, నాకు ప్రసాదం ముక్కు ప్రసాదం. ఒరే అందరికి రాసి అక్కతో మొదలు
ఓకే, ఇప్పుడు గాలి అయిపోతుంది. ఈ అక్షంతలు వేసిస్తాను. తర్వాత ఇంకో విశేషాలు కొన్ని ఉన్నాయి, నేను ఇచ్చేది తీసుకుని అప్పుడు వెళ్దురు. ఈ అక్షంతలు ఎవరు కావాలేదో చూడండి, పథకాలు పెట్టేయండి. చాలా మంది ముందు ఒక్కసారి దయ్యిపోతే అది వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగకూడదని అయిన వాళ్ళు అయిపోతే ముందు సరిపోతే ఇచ్చేస్తాను. హైదరాబాద్ అయిపోతే మీకే నాకు అక్కర్లేదు. నిజా రైట్, ఇగో ఓ పని చేస్తాను, ధనంజయ్ గారికి ఇస్తాను. ఎవరన్నా ఆశీర్వాదమైనా పట్టుకెళ్ళమైన రెండు మీకే. ఇంకా కొన్ని చోట్ల ఇంకా కొన్ని విశేషాలు ఇవ్వాలి. నాకు మీరు సమయం ఇస్తే తిరుమల స్వామివారి విశేష ప్రసాదం మీకు ఇవ్వాలి, ఇవ్వకుండా వెళ్ళకూడదని ఈ బ్యాగ్ తెప్పించాను నేను. ఒకసారి నేను ఒక పని చేస్తాను, నేను ఇక్కడ కూర్చుంటా బాసిం పట్టేసుకుని. అమ్మమ్మ తల్లి మనం ఫోటోలు మళ్ళీ దిగుదాం. ఒక్కసారి కూర్చుంటాను నేను, ఇచ్చేస్తే నా పేరేంటి రాకీ, నేను మీకు బోల్నంత బాకీ ఇవ్వకపోతే గోవింద విల్ ప్లే హాకీ, ఆ తర్వాత నో టాకీ ఓన్లీ మూకీ. అందుకని ఒక్క 10 నిమిషాలు నాకు సమయం తీసుకున్నాను, తోడున్నారు. కూర్చోండి ప్రసాదం తీసుకోండి. గురుగారు ఇస్తున్నారు. అందరూ కింద దిగిపోయి లైన్ గా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. లైన్ గా ఒక లైన్ గా. ఎందుకంటే మీరంటే నాకు లైక్, నాకు తిరుపతిలో ఉంది బైక్, నాకు ఖచ్చితంగా కావాల్సింది మైక్, లేకపోతే నేను చేస్తా స్ట్రైక్. ఒక లైన్ గా ఒక పక్క నుంచి వచ్చి ఒక పక్క నుంచి వెళ్ళడానికి బాగుంటది వీలుగా. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్ని ఒక పలుకు వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే ఇంకా వేరే వేరే కూడా ఇస్తాను, వెళ్ళకండి. అందరూ ఒక లైన్ గా తీసుకుంటే బాగుంటది. ఇటు సగం అందరూ ఒక లైన్ గా తిరుగుగా తీసుకుంటే బాగుంటది ప్రసాదాన్ని. ఏం పాడలేదు కదా, అది కలిపేద్దాం. అందరూ నామస్మరణ చేస్తూ ఉంటూ అలా లైన్ గా తీసుకోండి, స్వీకరించండి ప్రసాదాన్ని. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకాదశి పేపర్లో ఇంటికి కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ. అమ్మా పొట్లం కట్టగలను ఎడబెట్టాను ఇక్కడ. సార్ మీరు పాటలు కానీ ఒక మధ్య మధ్యలో బ్రేక్. ఇది ఏకాదశి పేపరు ఇంటికి కూడా చొప్పున తీసుకోండి, కానీ పొట్లం అది కాదు. ఎందుకంటే మరి ప్రేమతో ఎవరన్నా అడిగితే కొట్టించారు, అందువల్ల అందులో చాలా విషయం ఉంది. అందరూ ఇంటికి కూడా చొప్పున తీసుకోండి. అలాగే ఇక్కడ ఇక్కడ 60 ఏళ్ళు దాటిన తల్లులు ఎవరైనా ఉంటే కొన్ని జపమాలు ఉన్నాయి. తల్లులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే మానిస్తారు జపమాల. ఎవ్వరూ ఫోన్ చేయదు, కొన్ని ఉన్నాయి. అలాగే 5 ఏళ్లలో పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి మానిస్తారు. దీనికి ఇచ్చేసారు, మీరు పిల్లలకి ఇచ్చారు. ధర తల్లి అది వేరు, జపమాలు ఇస్తారు. ధర నాకేం తెలియదా అమ్మ, ఏం పేరురా? అలాగే తెలుగు చదివే వాళ్ళు తీసుకోండి. సరే, తెలుగు వాళ్ళకి కొన్ని ఉన్నాయి, ఓకేనా? అలాగే మగవాళ్ళలో చేతికి ఏ తాడు లేని, ఈ చేతికి ఏ తాడు లేని వాళ్ళకి ఇది ఇమ్మని అప్పారావు గారికి ఇస్తున్నాను. హైదరాబాద్ కొన్ని ఉన్నాయి. నేను హైదరాబాద్ ఒక్కటి కూడా పట్టుకెళ్ళాలని అనుకోవట్లేదు, ఇక్కడ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఓకేనా? అలాగే ఒకే ఒక్క లడ్డు గోపాలు ఉన్నారు నా దగ్గర. స్వామి గారు ఎక్కడ? స్వామి గారు ఎవరైనా చాలా పెళ్ళై చాలా కాలం పిల్లలు పుట్టకపోతే ఈ లడ్డు గోపాలు వారికి ఇస్తాను. ఒక పద్ధతి ఉంది, ఖచ్చితంగా వాళ్ళ ఇంటి లడ్డు గోపాలు ఉంటాడు. ఎవరు అర్హులో వాళ్ళకి ఇద్దాం, ఓకేనా? అది వేరు, ఓకేనా? అలాగే మేము గొర్రెల్ని ప్రశ్నిస్తాము అనే వారికి ఈ స్టిక్కర్
గొర్రె మీరు చూడండి, ఎవరు ఆరుగులో వాళ్ళకి ఇవ్వండి, ప్రశ్నించే వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన కొవ్వు పట్టండి. అలాగే మీకు ఇంకో విశేష ప్రసాదం అనే లోపల ఉంది. అదేమిటంటే తిరుమల స్వామివారి పాదాల మీద వేసిన ఒక వస్త్రం. అది మీకు అలాగే తాకిస్తాను. ఇక్కడ అన్నింటికంటే అతి మెయిన్ అటువంటి. ఓకేనా? ఈ కొన్ని ఉన్నాయి, అందరికీ రావు. 60 ఏళ్ళు దాటిన 60 మంది ఉంటే 60 లేవు. నేను బరువు భయం ఉన్నాటి నుంచే వచ్చాం, తెద్దామంటే భయం. వాడు వెయిట్ అక్కడికి ఎయిర్పోర్ట్లో 2 కేజీలు ఎక్కువ. నా పిల్ల ఏమనలేదు, ఎట్లా వచ్చేసాం కదా. శ్రీ బృందావన విహారీ లాల్కి, గిరిరాజ్ గోవర్ధన భగవానికి. మెయిన్ బ్రాండ్ తల్లులు ఏమనుకోవద్దు. బృందావన విహారీ లాల్కి. చిన్నపిల్ల ఏం చదువుతారా? నువ్వే మా అమ్మ. ఆడపిల్లలు మీరు బాగుంటే చాలు, లోకం అంతా బాగుంటుంది. ముందు ప్రాంక్ ఉద్యోగిద్దాం, తర్వాత ఇంకా మీరు ఇంకా పుణ్యం ఉన్నాయి, ఏమనుకోవద్దు. అందరికి ఇద్దామని నాకున్నా ఈ బరువు భయానికి నేను ఏమీ చేయలేక సార్ అమ్మకు ముందు ఇంకేముంటే ఇచ్చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఓకేనా? నాకు ఇవ్వడానికి అభ్యంతరం కాదు. ఎవరికి నేను కళ్ళు చూసుకోనా? మరి ఏం చేయాలి? ఎవరికి వస్తే అది తీసుకోండి. ఇంకా నేనేం చేయను. ఈ అంటే ఈ బరువు భయానికి తేలేదు. 3 లక్షల రూపాయల సామాన్లు. కానీ ఈ పిల్లలకి మీరు ఏమనుకోవద్దు. మీరు పిల్లలు 5 ఏళ్ళు ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఇచ్చేస్తారు. మీరు ఏమనుకోవద్దు. 5 ఏళ్ళలో పిల్లలు ముఖ్యం. మళ్ళీ కళ్ళు మూసుకుంటాను. ఏదో టిక్ వాడవాలి. అలాగే అలాగే తప్పనిసరి నాన్న. ఇది ఇంక పెట్టేసుకో. మనం అయిపోయింది కాబట్టి పర్లేదు లేరా. కార్డు ఏకాదశి పేపర్ మీద కూడా నా నెంబర్ ఉంది. అలాగే అందరూ కార్డులు తీసుకోండి. ఇగో తెలుగు వచ్చిన వాళ్ళందరికీ సార్ మీరు ఏమనుకోకుండా, ఏం పేరు మీ పేరు? ప్రసాద్ గారు. అందరికి ఇచ్చేరు, అందరికి ఇచ్చేది. ఇంకా ఉన్నాయి, బరువు లేదు. కార్డులు ఎవరు రాలేదో వాళ్ళు తీసుకోండి. 5 ఏళ్లలో పిల్లల వాళ్ళకు మారిస్తాను. ఏకాదశి పేపర్ తీసుకోండి. ఇంకో 60 బ్యాచ్ అయినా జపం చేయాలి. మెడలోకి కాదు, మెడలోకి కాదు. లేదమ్మా, బరువు భయం కదా. ఇది కాంతి నీకు నిన్న ఇవ్వలేదు కదమ్మా. తీసుకుని జపం చేయాలి, మెల్లో వేసుకోవద్దు. ఏదైనా చక్కగా కలియుగం కాబట్టి హరే కృష్ణ మంత్రం మంచిది. ఈ 2 వేలు పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ ఈ మంత్రం చేయాలి. పట్టమ్మా కాంతి అంటే నిన్న మాటించామని నీకు క్షమించాలి, అన్నిదా భావించద్దు. అందరికీ ప్రసాదం వచ్చిందా? అందరికి సరిపోయిందా? అందరికి అన్ని వచ్చినాయా? ఇగో సరిపోతే యాడ్ చేశారు. కృష్ణ హరే 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 రామ రామ రామ. ఏకాదశి పేపర్లో పొట్టలు కట్టకుండా ఈ చేతులు రెడీగా పెట్టుకుని అది అది పుచ్చుకో. ఇది నీకోటి ఈడుకోటి పేపర్. అమ్మ పేపర్ ముక్కలు చేయండి. ఈ బియ్యం అన్నపూర్ణ బియ్యం కొన్ని కనీసం 4 గింజలైనా ఇంటికి పట్టుకెళ్ళి మన బియ్యంలో వేసేయండి. ఈ బాధ్యత బై ఏం పేరమ్మా? లల్లి బంగారు తల్లి. నీ వల్ల రాకూడదు మాకు లల్లి. ఓకేనా? రైట్. అందరికి అయిపోయిందా? అమ్మయ్య 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటే మాత్రం ఈ ప్రసాదం ఇస్తాను. ఈ ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. ఇంకొక విశేష ప్రసాదం ఉండే అది కూడా ఇచ్చేయాలి. అయోధ్య ప్రసాదం, శివుడి ప్రసాదం, శ్రీశైలం ప్రసాదం. చూడండి ఆడి వచ్చాడు, మావాడు వచ్చాడు. నా మంచిది లేవా? రైట్. అమ్మా సంధ్య ఒరే ఇంకా ఆపేసి
సంధ్య